పాపం నిన్న స్టీల్ ప్లాంట్లో మనం చూసాము, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అక్కడికి వెళ్తే ఇద్దరు లీడర్స్ వెళ్ళారని అనుకుందామండి. అంటే నేను ఈరోజు పదవిలో ఉన్నటువంటి ఒక పొలిటికల్ పర్సన్ ఒక లీడర్ వెళ్ళారని నా ఉద్దేశం. బట్ మనం సుమారుగా ఇద్దరిని కంపేర్ చేయాలి, ఇద్దరిని లీడర్స్ అని అనుకుందాం. లోకేష్ వెళ్ళారు, మా అన్న జగన్ అన్న వెళ్ళారు, మా లీడరు జనాల లీడరు ఆయన వెళ్ళాడు. ప్రజల్లో స్పందన ఎలా ఉండిందనేటువంటిది మనం కంటికి కనిపించినట్టు చూడొచ్చు. కాంపెన్సేషన్ ఇస్తున్నారా లేదా, మీరు చెయ్యాల్సిన పనులు చేస్తున్నారా లేదా అనేటువంటిది ఒక సెకండ్ పక్కన పెడదాం. ఎందుకంటే ఎలాగూ చెయ్యరు, దాని గురించి మనం ఎంత మాట్లాడినా కానీ చెయ్యరు. జగన్ అన్న అయితే అష్యూరెన్స్ ఇచ్చేశారు 100%. ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళకి నేను వచ్చాక నేను కాంపెన్సేషన్ ఇస్తానన్నారు. కాబట్టి ధైర్యంతో ఉండండి. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి పని వైఎస్ఆర్సీపీ పార్టీ 100% తీసుకుంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే ఇద్దరు లీడర్స్ వెళ్ళారు. ఎలా ఉండాల్సింది దానికి సంబంధించి? ఇద్దరు కొంచెం అటో ఇటోలో మీకు పవర్ ఉంది, మీరే ఎక్కువగా జనాలు ఆకట్టుకునే అవకాశం ఉంది, మీరే ఏ రకంగా బిహేవ్ చేశారు? అటువంటిది ఈరోజు పవర్ లేదు, మీరు అప్పుల్లో ముంచుతున్నారు. అయినా కానీ ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి మనం అష్యూరెన్స్ ఇవ్వాలి, ప్రజలకు మనం అండగా ఉండాలి. నేను ఇచ్చే డబ్బు ఏదో గొప్ప అని అన్నట్టు ఆలోచన చేయట్లేదు. జగన్ అన్న ఉద్దేశం ఏంటి? ప్రజలు మీకు ఎవరూ లేరన్న అటువంటి ఆలోచనలో పడకూడదు, మీకు మేమున్నామన్న అష్యూరెన్సు పవర్లో లేకపోయినా జగనాన్ని ఇచ్చారు. ఈరోజు వచ్చి లోకేష్ ఏం మాట్లాడేసి వెళ్ళారండి? మీరేమన్నా చనిపోయారా? మీ కుటుంబ సభ్యులు ఏమైనా చనిపోయారా? మీరు ఎలా కార్మికులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు. ఓపిక ఉంటే వినండి, లేకపోతే నా ఓపిక లేదు నేను వినలేనని చెప్పండి, అంతే కదా. ఈ రకంగానా మాట్లాడేది? ఎందుకైనా మిమ్మల్ని గద్దెక్కించింది వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని గద్దెక్కించారు కదా. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీకుందా లేదా? దానికి ఆన్సర్ చెప్పండి. కాబట్టి ఈరోజు కూడా కార్మికులకు సంబంధించి ఎవరెవరికైతే మీరు కాంపెన్సేషన్ ఇవ్వాలో ఇవ్వాల్సిందే. మేము చివరి వరకు ఫైట్ చేస్తాం. అయినా కానీ మీరు ఇవ్వకపోతే మేము ఇస్తాం. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు పూర్తి చేయాల్సిందే. ప్రజలకి హక్కుగా రావాల్సినటువంటి ప్రతి పైసా వాళ్ళకి వెళ్ళాల్సిందే. దీని వరకు చివరి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న నాయకత్వంలో మేము పోరాటాలు చేస్తాం. వీ విల్ ఫైట్ టిల్ వీ గెట్ వాట్ పీపుల్ డిజర్వ్. అది సింపుల్ వన్ ఎజెండా. కాబట్టి దానికి సంబంధించే రేపు జూన్ 12వ తేదీ కూడా ప్రతి దగ్గర భారీ స్థాయిగా ర్యాలీలు జరుగుతాయని చెప్పి నాకు 100% నమ్మకం ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ, ఖచ్చితంగా మహిళలు అందరూ కూడా ఈరోజు ఈ పార్టీని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, అసహించుకుంటున్నామండి. మాకు వద్దో టీడీపీ పార్టీ అనేటువంటి మాటలు క్షేత్రస్థాయిలో ప్రతి దగ్గర నేను వింటున్నాను. కాబట్టి అందరం కూడా కలిసి 100కు 100% ఈ ప్రోగ్రాం విజయవంతం చేసుకుంటాం. పార్టీ తలపెట్టినటువంటి ప్రోగ్రాం అనే నమ్మకం నాకుంది. ఖచ్చితంగా అందరూ కూడా భారీ స్థాయిలో పాల్గొని ఈరోజు టీడీపీ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, కూటమి పాలనలో మనకు జరిగిన అన్యాయాన్ని కానీ పూర్తి స్థాయిలో నిరసన తెలపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కూటమి పాలనలో కూటమి పార్టీకి వాళ్ళకి ఏమన్నా చెప్పుకోవడానికి ఉండుంటే ఈ 2 ఏళ్ల కాలంలో, ఇప్పుడు 2014 నుంచి 19 దాకా కూటమి ప్రభుత్వమే ఉండింది, సేమ్ ఇట్లే. దాని తర్వాత మేము వచ్చాము. మేము ఏ రోజు కూడా వాళ్ళు అది చేశారు, వాళ్ళు ఇది చేశారు, ఇటు చేశారు అనేది లేదు. మేము చేసుకున్నవే సగం చెప్పుకోలేకపోయాము. ఇప్పుడు మెడికల్ కాలేజీల దగ్గర నుంచి, లేకపోతే తెచ్చినటువంటి సంస్కరణ దగ్గర నుంచి, నాడు నేడు దగ్గర నుంచి సగం ప్రోగ్రాములు జగనన్న చేసినవి చెప్పుకోవడానికే మాకు సందు సరిపోలేదు. మాకేం పని అండి పక్కన వాళ్ళ గురించి మాట్లాడడానికి? అలా వీళ్ళకి లేవు కదా. కూటమి పార్టీ ఏం చేస్తుంది? 2 ఏళ్ళు ఒకటి చెప్పండి, స్కాములు కాదు స్కీములు చెప్పండి. చివరికి సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి బీసీల పెన్షన్ కూడా ఎగ్గొట్టేసి దాని గురించి మాట్లాడకుండా ఫస్ట్ సూపర్ 6 అన్నారు, తర్వాత సూపర్ 7 అన్నారు. సూపర్ 6 గురించే మనం మాట్లాడుకున్నాం, సూపర్ 7 కూడా ఎగ్గరగొట్టేశారు. దాని గురించి మాట్లాడకుండా ఏదో ఒకటి మాట్లాడాలి. మనం ప్రజల దగ్గర బ్యాడ్ అయిపోతున్నాం, మహిళల దగ్గర బ్యాడ్ అయిపోతున్నాం. ఓ పక్క బెల్ట్ షాపులు, ఓ పక్క గంజాయి, ఓ పక్క రకరకాలైనటువంటి మహిళల మీద దాడులు, ఎమ్మెల్యేలు వచ్చి మహిళల మీద దాడులు చేస్తుంటారు. మీకు సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి మహిళల మీద దాడి చేస్తుంది. దీన్ని ఇట్టోగట్ట డైవర్ట్ చేయాలి. ఎలా చేయాలి?
జగన్ అన్న అనేటువంటి మనిషి మీద మనం బురద చల్లాలి. మన మీద ఎట్టాగు మొత్తం పైనుంచి కింద దాకా బురదలోనే ఉన్నాము, మన మీద ఎవరు బురద చల్లలేరు, కాబట్టి మనం ఎదుటి మనిషి మీద బురద చల్లుదాం అని చెప్పి వీళ్ళు జగన్ అన్న మీద నిందలేయడం, అబద్ధాలు చెప్పడం, ఉన్నవి లేనట్టు సృష్టించడం. మన మహానాడులో జరిగింది కూడా అదే కదా, ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా ఒక 100 సార్లు నేను అదేదో చెప్పినట్టు మేము అనుకోవేమో కానీ ఒకరోజు కూడా జగనన్న గురించి వాళ్ళు ఒక్కరోజు టీడీపీ పార్టీ ఒక్క ప్రోగ్రాం జగనన్న పేరు లేకుండా చూపించండి, ఒక్క ప్రోగ్రాం చూపించండి, బెట్. నేను సవాల్ విసురుతున్నా, ఒక్క ప్రోగ్రాం కండక్ట్ చేయగలిగితే టీడీపీ పార్టీ జగనన్న పేరు లేకుండా ఆ రోజు వాళ్ళ పార్టీ ఒక ఇండివిజువల్ పార్టీ అనేటువంటి మాట మాట్లాడుకుందాము. వాళ్ళ ఇప్పుడు ప్రభుత్వం చేసే ఇది కాదు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ పార్టీ చేసుకునే మహానాడు ప్రోగ్రాంలో కూడా జగనన్న నామస్మరణమే జరిగింది, ఇంకేం చేయలే. ఆయన చేసిన పనులు మేం చేసామని చెప్పుకున్నారు, ఆయన పేరు చెప్పారు, అంతే. మహానాడు మొత్తం అదే జరిగింది. కాబట్టి వీళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి జగనన్న మీద కావాలని నిందలేయడం తప్ప వాటిలో నిజం లేదన్న విషయం మా అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.